కొత్త రోడ్డు వేయాలంటే వాళ్లే కావాలి. భారీ భవనం నిర్మించాలన్నా వాళ్లే అవసరం. ఏ అభివృద్ధి పని చేపట్టినా వాటికి తుది రూపు ఇచ్చేది వాళ్లే. వ్యవసాయం, నిర్మాణాలు, పరిశ్రమలు, సేవారంగం ఇలా అన్ని చోట్ల కార్మికులే ఆధారం. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పాత్ర ఇంకా కీలకం. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక కూలీల కొరత తీరుస్తూ ఉంటారు వీరంతా. ఎక్కువ బరువులు మోయడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపు లేకుండా పనిచేయడం లాంటివి వీళ్లను ప్రత్యేకంగా నిలబడతాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఈ కార్మికుల లభ్యతకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ 4 నెలలుగా కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. స్థానికంగా కూలీలు దొరకడం లేదు. బెంగాల్, అస్సోం, బీహార్ నుంచి వచ్చిన వారంతా సొంతూళ్లకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. ఫలితంగా కూలీలు దొరకడమే గగనమైపోతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక, భవన, సేవా రంగాలను కార్మికుల కొలత వెంటాడుతుందే. ఈ ప్రాంతం స్వస్థలకు వెళ్ళిన ఇతర రాష్ట్రాల కార్మికులు తిరిగి రావడం లేదా? ఈ పరిస్థితుల్లో ఆయా రంగాలు ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషిస్తున్నాయా? ఈ అంశాలపై సమగ్ర కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో నిర్మాణాల జోరు పెరిగింది. రకరకాల ప్రాజెక్టులు మొదలయ్యాయి. మరి ఇవన్నీ అనుకున్న గడువులోగా పూర్తి కావాలంటే కార్మికులు కావాల్సిందే. ఇప్పుడు వీరు దొరకడమే కష్టంగా మారుతోంది. నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో పనిచేసేందుకు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, అసోం రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కూలీలు వస్తూ ఉంటారు. వీళ్లకిక్కడ గిరాకీ బాగానే ఉంటుంది. అన్ని రకాల పనులు చేసే నైపుణ్యాలు వీళ్లకు ఉండడం వల్ల కాంట్రాక్టర్లు ₹1 ఎక్కువ ఇచ్చేందుకైనా వెనకాడరు. ఇప్పుడు అంతకుమించి ఇస్తామని చెప్పినా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల సమయంలో చాలా మంది కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారిలో సుమారు 30% మంది తిరిగి రాలేదు. ఫలితంగా స్థానికంగా కూలీలు దొరక్క చాలా నిర్మాణాలు, ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు, భవనాల నిర్మాణ పనులపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తయారీ, సేవా రంగాల్లోనూ కూలీల కొరత ఎక్కువగానే ఉంది. నమ్మకంగా పనిచేయడమే కాకుండా ఎక్కువ శ్రమ చేయడం వీరి తత్వం. అందుకే కాంట్రాక్టర్లు పోటీపడి మరీ వీరిని నియమించుకుంటారు. ఏజెన్సీలు, గుత్తేదారుల ద్వారా గ్రూపులుగా వచ్చి పని ప్రాంతంలోనే ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో వీరు విస్తృతంగా పనిచేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అనుకున్న సమయానికి వచ్చి పనిచేస్తారన్న పేరుంది. అందుకే రైతులు, కాంట్రాక్టర్లు వీరిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. వీరిలో పశ్చిమ బెంగాలీ కూలీల తీరు ప్రత్యేకం. స్థానిక కూలీల లభ్యత తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్ కూలీలు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ, నిర్మాణ రంగాలకు ప్రధాన వెన్నుదన్నుగా మారారు. వారికి పని అప్పగిస్తే 3 ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా కలిసొస్తుందని భావిస్తారు కాంట్రాక్టర్లు, రైతులు. కానీ ఇప్పుడు సరిపడా కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. బెంగాల్లో రాక పరిస్థితి అంటే ప్రస్తుతం ప్రజెంట్ తక్కువగానే ఉంది. వాళ్ళైతే ఎక్కువ అందుబాటులో ఉండట్లేదు, అరుదుగా ఉండే. ఒక 5 years బ్యాక్ బాగా ఉండేవాళ్ళు. ఈ 6 months తీసుకుంటే అసలు బెంగాల్లో అనేది ఎక్కడ కనపడట్లేదు. ఏదన్నా అరుదుగా అమరావతి ఆ ప్రాంతాల వరకే కనపడుతున్నారు, కానీ మిగతా ఏరియాలో అయితే ఎక్కడ ఉండట్లేదు. లోకల్ వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు వర్క్లు వచ్చేసి. ఇప్పుడు నేను కూడా 10 మందికి అడ్వాన్స్ ఇచ్చాను ₹1,00,000. నేను కూడా మనకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ అనేవాడు ఫోన్లు ఎత్తరు. మీకు తెలుసు, సెలూన్ షాపులు కానీ, హోటల్ కానీ ఇక్కడ లేబర్తో ఎక్కువ పని ఉంటుందండి. మేము ఈ లేబర్కి లోకల్ స్కిల్స్ తక్కువ అవడం వల్ల బయట నుంచి హైర్ చేసుకుంటా ఉన్నాం. బయట రాష్ట్రాల్లో వస్తున్నారు. మాకు బయట రాష్ట్రాల వాళ్ళ చేత పని చేయించడం ఇలా చేసుకుంటున్నాం. ఒకప్పుడు బాగుండేది, ఎక్కువ మంది దొరికేవాళ్ళు, మాకు బయట రాష్ట్రం నుంచి వచ్చి చేసేవాళ్ళు. ప్రజెంట్ వాళ్ళు ఎక్కువైపోవటం వల్ల కానీ వేరే విధంగానే వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్తే మళ్ళీ తిరిగి రావట్లేదు. మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇక్కడ మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోవడం కానీ, వాళ్ళు ఇక్కడ ఉండడానికి మరి వాళ్ళ లాంగ్వేజ్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా ఇబ్బందులు అవ్వచ్చు. స్కిల్డ్ లేబర్ లోకల్గా లేకపోవడం వల్ల మేము బయట రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల సమయాల్లో వీరు స్వగ్రామాలకు వెళ్లడం వల్ల నిర్మాణ పనులకు తాత్కాలికంగా ఆటంకం కలుగుతోంది. గతంలో పరిశ్రమల్లో 45% వరకు ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేసేవారు. ఇప్పుడు వారి సంఖ్య 15%కి పడిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నైపుణ్యం ఉన్నా, లేని కార్మికులు ఉన్నారు. స్కిల్డ్, అన్స్కిల్డ్కు అనుగుణంగా ఇక్కడి కంపెనీలు సగటున నెలకు 12,000 నుంచి 20,000 వరకు జీతాలిస్తున్నాయి. భారీ యంత్రాల ఆపరేటర్లుగా, ట్రక్ డ్రైవర్లుగా ఎక్కువగా పొరుగు రాష్ట్రాల వారే ఉన్నారు. రాజధాని పనుల్లోనూ వారే కీలకం.
5-6 వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సెలూన్ షాపులు, బొటిక్లు, కారు సర్వీస్ సెంటర్లు, పెయింటింగ్, నిర్మాణ రంగం సహా పండ్ల తోటలు, డైరీల్లోనూ తూర్పు రాష్ట్రాల కార్మికులే అధికంగా ఉన్నారు. కొందరు సొంతంగా, మరికొందరు ఏజెన్సీల ద్వారా వచ్చి ఇక్కడ పనుల్లో చేరుతున్నారు. వాళ్ళల్లో అసలు వాళ్ళ డెడికేషన్కి ఆ డబ్బులు ఇవ్వచ్చు. ఒక రకంగా చెప్పడం అంటే మన దగ్గర అది మిస్ అవుతుంది, మన దగ్గర టైం లేక మిస్ అవుతుంది. సో అప్పుడు ఒక అతను చేసే పని ఇద్దరికి డివైడ్ చేస్తే టైం టేకింగ్ ఈజీ అవుతుంది కదా. ఉన్నటువంటి మార్కెట్ పొటెన్షియల్ని మనం ఏ రకంగా డివైడ్ చేసి డబ్బుగా ఎస్ఎస్జి ఉమెన్స్కో, నిజంగా విమెన్కో మార్చగలం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా డిమాండ్ ఇలాగ వర్క్ చేసుకుంటే ఏ బొటిక్స్ వాళ్ళకి చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుందండి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. బొటిక్స్ వాళ్ళని, ఎస్ఎస్జి ఉమెన్స్ని అండ్ మార్కెటింగ్ పొటెన్షియల్ని కలపగలిగితే సీఎం గారు మొత్తం ఒక ఎకో సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది. పరిశ్రమలు ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలకు జీతాలతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. గదితో పాటు బియ్యం, వంట సరుకులు, వంట గ్యాస్ సిలిండర్ సమకూర్చుతున్నాయి. 6 చొప్పున ఉండే ఈ గ్యాంగులు ఒకసారి వస్తే నెలల పాటు ఇక్కడే ఉంటాయి. వారు సొంత రాష్ట్రానికి వెళ్లేటప్పుడు తాము చేసే పనిని మరో గ్యాంగుకు అప్పగించి వెళతాయి. ఇలా వంతుల వారీగా పనిచేస్తూ ఉంటారు. మరిప్పుడు వీరంతా సొంతూళ్లకు వెళ్లి ఎందుకు తిరిగి రావడం లేదు అన్నది ఆరా తీస్తే, ఆయా రాష్ట్రాల్లో కొత్తగా రోడ్లు, రైలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల అక్కడే ఉపాధి లభిస్తోంది. ఆ ప్రభావం ఏపీలో రోడ్లు, భవన నిర్మాణాలు సహా పరిశ్రమల్లో పనులపై కనిపిస్తోంది. పరిశ్రమలు కొత్తవారిని వెతుక్కుంటున్నాయి. కొందరు రవాణా ఖర్చులు భరించి మరీ వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరిగొచ్చేందుకు అంగీకరిస్తున్న కూలీలు జీతాలు పెంచాలని కోరుతున్నారు. వివిధ రంగాల్లో 30-35% కార్మికుల కొరత ఎదుర్కొంటున్నామని, అదే సమయంలో లేబర్ ఛార్జీలు 20% పెరిగాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉన్నదాంట్లో మనం చూసుకున్నట్టయితే లేబర్ 3 వర్గాల్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, అలాగే నిర్మాణ రంగానికి ఒకటి, అట్లాగే వ్యవసాయ రంగానికి ఒకటి. ఈ 3 కూడా మేజర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్గా మనం చెప్పుకోవచ్చు. అందుట్లో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని చూసినట్లయితే మన దగ్గర సుమారుగా 20-25% అంటే 25% వరకే మన దగ్గర స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు తప్పితే, దానికి గత సంవత్సరాలుగా ఈ ఉత్పత్తులు పెంచడానికి అవసరమైన లేబర్ స్కిల్ కావాలని చెప్పి మేము చాలా డయాస్ మీద చెప్తా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న యువత స్కిల్ ఎక్వైర్ చేసుకొని పనిలోకి వెళ్దామనే ఆలోచన లేకపోవడం అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. పొరుగు రాష్ట్రాల కూలీలు స్వస్థలాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇక్కడి పరిశ్రమలు అధిక జీతాలతో స్థానికుల్ని నియమించుకుంటున్నాయి. అయినా కొరత తీరడం లేదు. ఒక్కో కూలీకి రోజుకు 1100 నుంచి 1500 రూపాయల వరకు ఇస్తున్నట్లు కాంట్రాక్టర్లు వివరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తాము చెల్లిస్తున్న వాటికి పొంతనే లేదని, ఖర్చులు పెరిగాయని అంటున్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు ఒక షిఫ్ట్లో చేసే పనిని స్థానికులు 2 షిఫ్టుల్లో చేస్తున్నట్లు చెబుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తులను గడువులోగా అందించడం సాధ్యం కావడం లేదంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి గతంలో 6 ఒక గ్యాంగ్గా వచ్చేవారు. వారికి నెలకు 1.3 నుంచి 1.4 లక్షల రూపాయల వరకు గుత్తేదారులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ కూలీలే 1.70 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. గతంలో గ్యాంగుకు 6 ఉంటే ఇప్పుడు 5 వస్తున్నారని గుత్తేదారులు చెబుతున్నారు. అమరావతి వర్క్స్ స్టార్ట్ అయినాయి, కానీ లేబర్ అందుబాటులో మాత్రం అంతగా లేరు. లేబర్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 100 మంది వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి ఎలక్షన్స్కి వెళ్తే వచ్చిన వాళ్ళు, రిటర్న్ అయిన వాళ్ళు 75% మాత్రమే రిటర్న్ అయ్యారండి. ఇది అధిక భారం పడిపోతుంది కాంట్రాక్టర్లకి. దీనివల్ల ఎఫిషియన్సీ తగ్గుతుంది, అవుట్పుట్. ఇదివరకు 10 మంది కలిసి పని చేస్తే పని త్వరగా అయిపోయేది, కానీ ఈరోజు ఆ 10 మంది అందుబాటులో లేరు, వర్క్ డిలే అవుతుంది. మన బీహార్లో ఎలక్షన్ వచ్చినా, బెంగాల్లో ఎలక్షన్ వచ్చినా, లేకపోతే ఒరిస్సాలో ఎలక్షన్స్ వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో వర్క్స్ అన్ని ఆగిపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి కట్టాలి అంటే అమరావతిలో చాలా విషయాల మీద సెంటరింగ్ లేబర్ లేక వర్క్ చాలా ఆపుకున్నారు. నిర్మాణ రంగంలో చేయడానికి చాలా క్యాపబిలిటీ ఉన్న కాంట్రాక్టర్స్ ఉన్నా కూడా కెపాసిటీ ఉన్న వర్కర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. బీహార్, ఒడిశా, అస్సోం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు మారాక అక్కడి నుంచి కార్మికులు రాకపోగా ఇప్పటికే ఉన్నవారు వెళ్లిపోతున్నారు. కార్మికులకు చిన్న గ్యాస్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేసి ఇవ్వాలి. ప్రస్తుతం వంట గ్యాస్ కొరత నేపథ్యంలో రీఫిల్లింగ్ వీలు కావడం లేదు. కార్మికుల కొరత నేపథ్యంలో ప్రభుత్వమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా కార్మికులకు వసతి సౌకర్యాలు, శిక్షణ ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత, జీతాలు, సర్టిఫికేషన్ అమలు చేయాలని ఆయా రంగాలకు చెందిన కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. పరిశ్రమల్లో స్కిల్డ్, అన్స్కిల్డ్ పనులు
బీహార్, జార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులే చేస్తారు. ఇప్పుడు అన్స్కిల్డ్ లేబర్ దొరకడం కూడా కష్టంగా మారింది. నైపుణ్యం ఉన్న కార్మికులు అందుబాటులో లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం అని చెప్పేసి పారిశ్రామిక, భవన, సేవా రంగాల ప్రతినిధుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారాలు చూపించాల్సిన ఆయా వర్గాల అభిప్రాయం వస్తుంది. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.